సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మొగ్గలోనే వైద్యం ఫీటల్ మెడిసిన్. చలికి కీళ్లన్నీ బిగుసుకుపోతున్నాయా? నడక హృద్రోగులకు ఎంతో మేలు. ఈస్నోఫిలియాకు యోగా చికిత్స. ఇంకా హెల్త్ టిప్. పొత్తిళ్లలోని పురిటి బిడ్డకు ముట్టుకుంటే కందిపోయే పసిగుడ్డుకు ఆపరేషన్ చేయటం అంటే మాటలు కాదు. అపారమైన నైపుణ్యానికి తోడుగా మరెన్నో ఆధునిక పరికరాలు సౌకర్యాలు కావాలి. అలాంటిది ఏకంగా అమ్మ కడుపుల్లోని నలసకే చికిత్స చేయటం అంటే నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఫీటల్ మెడిసిన్ విభాగం ఇప్పుడు ఆ అద్భుతాన్ని సాధ్యం చేసి చూపిస్తోంది. అమ్మ కడుపులో పిండ దశలో ఉండగానే తలెత్తిన లోపాల్ని ముందుగానే గుర్తించడంతో పాటు వాటికి చికిత్స చేయడం ద్వారా పిండం ఆరోగ్యకరంగా ఎదిగేందుకు ఉపకరించే ఫీటల్ మెడిసిన్ వైద్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిండం ఈ ప్రకృతిలో అపురూపానికి అపురూపం. రెండు జీవాణువుల సంయోగ ఫలంగా అమ్మ కడుపున పడిన ఈ చిన్ని నలుసు దళసరి గర్భసంచిలో మృదువైన మాయపొరల మధ్య ఊయలలూపే ఉమ్మనీటిలో బొడ్డుతాడు పెనవేసుకుని సుతారంగా తేలియాడుతూ నవమాసాల పాటు దినదిన ప్రవర్ధమానమవుతూ సున్నితమైన అంగాలుగా సంక్లిష్టమైన అవయవాలుగా చివరికి బోసినవ్వుల పసిపాపగా ప్రాణం పోసుకోవడం నిజంగానే ఒక అద్భుతమైన రమణీయ ఘట్టం. అద్భుతమైన ఈ సృష్టి కార్యంలో ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా పండంటి శిల్పంలా రూపుదిద్దుకోవాల్సిన పిండంలో అనేక వైకల్యాలు పుట్టుకొస్తాయి. ఒకప్పుడైతే బిడ్డ పుట్టే వరకు ఈ లోపాల గురించి మనకేమీ తెలిసేది కాదు. అయితే ఆధునిక వైద్యంలో ఫీటల్ మెడిసిన్ రాకతో ఇప్పుడు మొత్తంగా పరిస్థితి మారిపోయింది. గర్భస్థ దశలోనే పిండంలో లోపాల్ని గుర్తించడంతో పాటు ఆ లోపాలకిప్పుడు మొగ్గలోనే వైద్యం చేయడానికి వీలు పడుతోంది. ఫీటల్ మెడిసిన్ అన్నది ఆబ్స్టెట్రిక్స్లో ఒక స్పెషలైజ్డ్ ఏరియా అండి. ఇది గర్భంలో ఉండే శిశువు గురించి డీటెయిల్డ్గా అసెస్ చేయడం, అర్థం చేసుకోవడం, ట్రీట్ చేయడం అన్న దానికి సంబంధించిన సైన్స్ అన్నమాట. మొదటి 10 వారాల్లో ప్రతి కపుల్కి ఉండే వరి నా ప్రెగ్నెన్సీ బాగుందా లేదా అన్నది. అది ఏ విధంగా రీఅష్యూర్ చేస్తాము అంటే స్కాన్లో బేబీ హార్ట్ బీట్ 2 ఉన్నాయని చూసుకుని, రెండో స్టేజ్ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎన్టీ స్కాన్ అని బేబీకి క్రోమోసోమ్స్లో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం అసెస్ చేస్తాము. 12 నుంచి 14 వారాల లోపల మనం స్పెసిఫిక్గా చేసే స్కాన్. ఆ స్కానింగ్లో బేబీ యొక్క నెక్ థిక్నెస్, నోస్ బోన్, బ్లడ్ ఫ్లో టు హార్ట్, హార్ట్ రేట్ ఇట్లాంటి డీటెయిల్స్ చూడడం ద్వారాను, బేబీ స్ట్రక్చర్ కొంతవరకు అసెస్ చేయడం ద్వారాను ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాన్ని చెక్ చేస్తాము. రెండో స్టేజ్లో బేబీ స్ట్రక్చర్ 18 వారాలకి ఫార్మేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బేబీ స్ట్రక్చర్ ఎలా ఉంది అన్నది డీటెయిల్ స్కాన్ చేసి చూస్తాం. టిఫా స్కాన్ ఆర్ ఎనామలీ స్కాన్ అంటారు దీన్ని. దీనిలో బేబీ యొక్క బ్రెయిన్, కళ్ళు, ముక్కు, నోరు, గుండె, లంగ్స్, కిడ్నీస్, ఇంటెస్టైన్స్, కాళ్ళు, చేతులు, వేళ్ళు, స్పైన్ ఇట్లాంటి స్ట్రక్చర్స్ అన్నీ డీటెయిల్డ్గా అసెస్ చేసి ఏదైనా ఫార్మేషన్ డిఫెక్ట్స్ ఉన్నాయా, ఉంటే సివియర్ ప్రాబ్లం కాజ్ చేసి, అంటే జీవితం గడపడం కష్టమైన లాంటి ప్రాబ్లం ఏదైనా కాజ్ చేసే అవకాశం ఉందా అన్నది చూస్తాం. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ఒకటి వాటిని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎలా ట్రీట్ చేయొచ్చు అన్న ప్లాన్ కపుల్కి ఇవ్వగలుగుతాం. లేదా దీనికి ట్రీట్మెంట్ లేదు అంటే వాళ్ళకి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ప్రెగ్నెన్సీ కాదు అనుకునే అవకాశం ఈ విధంగా దొరుకుతుంది. జన్యుపరమైన లోపాలు, ఇతరత్రా ఇన్ఫెక్షన్లు, జబ్బుల మూలంగా ఒక్కోసారి పిండంలో లోపాలు తలెత్తే అవకాశం ఉంది. తల్లి, తండ్రి నుంచి సంక్రమించే 46 జన్యువుల్లో ఏ ఒక్కటి తక్కువైనా లేదా ఎక్కువైనా వాటి ఆకారంలో తేడాలు చోటు చేసుకున్నా పుట్టే బిడ్డలకు గుండె జబ్బులు, గ్రహణం మొర్రి, డౌన్ సిండ్రోమ్, వెన్నెముక సరిగ్గా పూడకపోవడం, బుద్ధిమాంద్యం వంటి సమస్యలు వచ్చే అవకాశాలుంటాయి. కాబోయే తల్లిదండ్రులకు తీరని క్షోభను కలిగించే ఈ లోపాలను ఇప్పుడు ఫీటల్ మెడిసిన్ సాయంతో చాలా ముందుగా తేలికగా పసిగట్టవచ్చు. పిండంలో ఏర్పడుతున్నవి తేలికపాటి లోపాలు అయితే వాటికి గర్భంలోనే తగిన వైద్యం చేయవచ్చు. లేదంటే పుట్టిన తర్వాత వీలైనంత త్వరగా బిడ్డకు చికిత్స అందేలా ప్లాన్ చేసుకోవచ్చు. లోపాలు, అవకరాలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు అబార్షన్పై నిర్ణయం తీసుకునే వెసులుబాటు దంపతులకు ఎలాగూ ఉంటుంది. ఫస్ట్ ట్రైమిస్టర్లో యూట్రైన్ ఆర్టరీ బ్లడ్ ఫ్లోస్ అంటే గర్భసంచికి యొక్క బ్లడ్ ఫ్లో చెక్ చేస్తాము.
దానిలో ప్రెగ్నెన్సీలో పోను పోను బీపీ, గ్రోత్ ప్రాబ్లమ్స్ బేబీకి ఇట్లాంటివి వచ్చే అవకాశాన్ని అసెస్ చేస్తాము. ఆ అవకాశం ఎక్కువ ఉందంటే ప్రివెంటివ్ మెషర్స్ ముందే తీసుకోవచ్చు, మెడికేషన్స్ ద్వారాను, డైట్ ప్లాన్ ద్వారాను. మదర్కి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న సిచ్యువేషన్స్లో, మదర్కి డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఆర్ ట్విన్ ప్రెగ్నెన్సీ, మోర్ దాన్ 2 బేబీస్ ఉండే ప్రెగ్నెన్సీ, ఇలాంటి సిచ్యువేషన్స్లో బేబీకి ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అన్నది ముందే యాంటిసిపేట్ చేసి బేబీని డీటెయిల్డ్గా అసెస్ చేసుకోవడము, గ్రోత్ అసెస్మెంట్ ఫాలో అప్ చేసుకోవడము, ఇవన్నీ చేయవచ్చు. 3, మదర్ కన్సీవ్ అయ్యే టైంలో ఏదైనా మెడికేషన్స్ విచ్ క్యాన్ కాజ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బేబీ. ఫర్ ఎగ్జాంపుల్, మదర్కి ఎపిలెప్సీ ఉంది, మెడికేషన్ మార్చడానికి లేదు, బట్ ఆ మెడికేషన్ మూలాన బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అని వరీ అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్స్లోనూ యాక్సిడెంటల్గా ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో మదర్ ఏదైనా మెడికేషన్ తీసుకోవడం కానీ, ఏదైనా ఇల్ హెల్త్కి లోన్ అవ్వడం, అంటే చికెన్ పాక్స్, రుబెల్లా అలాంటి హెల్త్ ఇష్యూస్ లోన్ అవ్వడం, అలాంటి సిచ్యువేషన్లో బేబీ మీద దాని ఎఫెక్ట్ ఉందా అన్నది చెక్ చేసుకోవడం. మదర్కి ప్రీవియస్గా ప్రీటర్మ్ డెలివరీ అయ్యింది, లేకపోతే మిస్క్యారేజ్ అయింది, ఆ రిస్క్ ఈసారి ఎంత ఉంది, అది ప్రివెంట్ ఎట్లా చేయాలి, ప్రెగ్నెన్సీ లోపల బేబీ బాగున్నారు అన్నది రీఅష్యూర్ చేయడానికి కపుల్స్ని, ఇది చాలా అవసరమైన టూల్. ఫీటల్ మెడిసిన్లో భాగంగా పిండంలో జన్యులోపాల్ని ఖచ్చితంగా కనిపెట్టేందుకు ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు 11వ వారం నుంచి కాన్పయ్యేదాకా అనేక రకాల పరీక్షలు చేస్తారు. వాటిలో ముందుగా 11 నుంచి 14 వారాల వయసులో స్కానింగ్ పరీక్ష సాయంతో పిండం మెడ వెనుక గూడు కట్టుకున్న ద్రవాన్ని కొలవడంతో పాటు మావి నుంచి కణాలను సేకరించి పరీక్షిస్తారు. న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్గా పిలిచే ఈ పరీక్షల్లో క్రోమోజోముల లోపాలు చాలా వరకు తెలుస్తాయి. 15 వారాల తర్వాత గర్భస్థ శిశువు చుట్టూ ఉన్న నీటి నమూనా తీసుకుని పరీక్ష చేయడం ద్వారా డౌన్ సిండ్రోమ్, సికిల్ సెల్ అనీమియా, థలసీమియా వంటి లోపాల్ని పసిగట్టవచ్చు. ఇక 16 నుంచి 19 వారాల మధ్య స్కానింగ్ చేసినప్పుడు పిండంలో అవయవ లోపాలు ఏవైనా ఏర్పడుతున్నది లేనిది తెలుస్తుంది. ఈ సమయంలోనే ఫీటల్ ఎకో చేయడం వల్ల పసిగుండెలో సమస్యల్ని సైతం తెలుసుకునే అవకాశం ఉంటుంది. చాలాసార్లు ప్రాబ్లం సస్పెక్ట్ చేయడం మూలాన అది ఉందో లేదో తెలియకుండా, దాని గురించి ఏం చేయాలో తెలియకుండా చాలామంది ప్రెగ్నెన్సీ స్టాప్ చేసేస్తుంటారు. మనం సస్పెక్ట్ చేసింది నిజానికి ప్రాబ్లమా కాదా, దానికి ట్రీట్మెంట్ ఉందా లేదా, దాని డీటెయిల్ అసెస్మెంట్ చేసుకుని ఒక ప్లాన్ తయారు చేసుకుని దాన్ని బట్టి ఫాలో అప్ అయితే చాలా అన్నెసరీ ప్రెగ్నెన్సీ టర్మినేషన్స్ మనం ఆపగలుగుతాము. చాలా ప్రాబ్లమ్స్ మైల్డ్ ఇష్యూస్ ఉంటాయి, వాటికి కరెస్పాండింగ్ స్పెషలిస్ట్, ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో ఫ్లూయిడ్ కలెక్షన్ కానీ అట్లా ఏదైనా ఉంటే మనం డయాగ్నోస్ చేసి పీడియాట్రిక్ యూరాలజిస్ట్ ఆర్ నెఫ్రాలజిస్ట్తో ముందే కౌన్సిల్ చేయించి దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎంత సింపుల్గా ఉంటుంది, బేబీ లైఫ్ ఎట్లా హెల్ప్ చేయొచ్చు అన్నది ముందే కపుల్కి అండర్స్టాండ్ చేయగలిగితే మనం వాళ్ళు రీఅష్యూర్ అవుతారు. ఇట్స్ సింపుల్ ప్రాబ్లం, బేబీ లైఫ్కి ఏం ప్రాబ్లం ఉండదని వాళ్ళని రీఅష్యూర్ చేయగలిగితే లోపల ఉండగా బేబీని మానిటర్ చేసుకోగలుగుతాము. ప్లస్ పుట్టగానే వాళ్ళకి రైట్ డైరెక్షన్లో ట్రీట్మెంట్ని ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. పండంటి బిడ్డ కోసం పరితపిస్తూ నవమాసాల పాటు గర్భాన్ని మోసి పునర్జన్మను తలపించే పురిటి నొప్పుల్ని పంటి బిగువున భరించి బిడ్డకు జన్మ ఇచ్చిన తరువాత పుట్టిన సంతానంలో శారీరకంగా, మానసికంగా అవకరాలు, లోపాలు కనిపిస్తే ఆ తల్లిదండ్రుల వేదనను మాటల్లో చెప్పలేం. వైకల్యంతో పుట్టిన బిడ్డకు జీవితకాలం పాటు సపర్యలు చేయడం మాట ఎలా ఉన్నా పండంటి సంతానం కలగలేదన్న మానసిక క్షోభ జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. దంపతులకు ఈ రంపపు కోతను తప్పించి చక్కటి ఆరోగ్యవంతులైన సంతానాన్ని కనే అవకాశాన్ని కల్పిస్తోంది ఫీటల్ మెడిసిన్ విభాగం. పిల్లల్ని కనాలనుకునే ప్రతి జంట ఫీటల్ మెడిసిన్ సాయం తీసుకుంటే ఎలాంటి వైకల్యాలు, లోపాలు లేని భావి ప్రపంచం సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి చలికాలం మరింత కష్టంగా ఉంటుంది. ఓవైపు వణికించే చలి, మరోవైపు బిగుసుకుపోయిన కీళ్లు బాగా ఇబ్బంది పెట్టేస్తుంటాయి. ఒక పట్టాన పైకి లేవలేకపోతూ ఉంటారు. కీళ్లు బిగుసుకుపోవడంతో ఉదయం పూట మంచం దిగడం కూడా కష్టంగా ఉంటుంది. అయితే సీజన్ మార్పులకు తగ్గట్టుగా జీవన సరళిని మార్చుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో కీళ్ల నొప్పులను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు. చలికాలంలో కీళ్ల నొప్పుల విషయంలో ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో తీవ్రమైన చలి మూలంగా కీళ్లన్నీ బిర్రబిగుసుకుపోతూ ఉంటాయి. ఉదయాన్నే మంచంపై నుంచి దిగటం కూడా కష్టంగా ఉంటుంది.
కీళ్ల కదలికలను కట్టిపడేసే ఈ సమస్య నుంచి ఉపశమనం కోసం ఈ శీతాకాలంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొద్దిగా ఇసుకను బట్టలో తీసుకుని గోరువెచ్చగా వేడి చేసి కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. కీళ్ల కదలికలు మృదువుగా మారటంతో పాటు పోటెత్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనంగా ఉంటుంది. గోరువెచ్చటి నీరు, చల్లటి నీటితో వెంటనే కీళ్లపై కాపడం పెడుతున్నా మంచి ఫలితం ఉంటుంది. రాత్రి పడుకున్నప్పుడు మోకీళ్ల చుట్టూ క్రేప్ బ్యాండేజ్ చుట్టడం లేదా దిండును గాని టర్కీ టవల్లు గాని గుండ్రంగా చుట్టి మోకాళ్ల కిందుగా పెట్టుకుని పడుకుంటే మంచిది. కీళ్ల నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వుల నూనెలో కొద్దిగా కర్పూరం కలిపి ఆ తైలాన్ని కీళ్లపై నెమ్మదిగా మర్దన చేయండి. ఈ జాగ్రత్తలు శీతాకాలంలో కీళ్ల బాధల నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. నడక నేడు ఈ మాటే తారక మంత్రం. ఈ రోజుల్లో ఏ డాక్టర్ని కలిసినా ముందుగా మనకు రోజు కాసేపైనా నడవడాన్ని అలవాటు చేసుకోమని చెప్తారు. నిజానికి రోజూ కాసేపు నడిస్తే ఆరోగ్యంతో పాటు చక్కటి ఆనందం కూడా మన సొంతమవుతుంది. ఇక ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారికైతే నడకను మించిన వ్యాయామం మరొకటి లేదు. రోజు ఉదయమో సాయంత్రమో ఎప్పుడు వీలు చిక్కితే అప్పుడు కనీసం అరగంట సేపైనా వాకింగ్ చేస్తే చాలు. హృద్రోగులు తమ ఆరోగ్యాన్ని బేషుగ్గా ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. గుండె జబ్బు బాధితులకు నడక ఎందుకు మంచిదో, నడకతో వారికి ఒనుగూరే ఆరోగ్య ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. వాకింగ్ అనేది అనేక విధాలుగా ఉపయోగపడుతుందండి. ఒకటి, వాకింగ్ రెగ్యులర్గా చేసేవాళ్ళు, ఈవెన్ నార్మల్ స్పీడ్లో రోజు ఒక అరగంట వాక్ చేసేవాళ్ళు మనకి వెయిట్ తగ్గడం అనేది జరుగుతుంది, అట్లీస్ట్ వెయిట్ పెరగకుండా ఉండటం అనేది జరుగుతుంది. అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు లేదా వాకింగ్ చేసినప్పుడు మన హార్ట్ రేట్ కొంత పెరుగుతుంది, అండ్ హార్ట్ ఎఫిషియన్సీ కూడా కొంత వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి వలన ఏంటంటే మనకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంచడం, వెయిట్ ఎక్కువ పెరగకుండా ఉండటం, ఇవన్నీ ఉండటం వల్ల హార్ట్లో సమస్యలు ఏర్పడే అవకాశం లేదా ఆల్రెడీ సమస్య ఉంటే అది పెరగకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. వీటన్నిటితో పాటు నార్మల్గా రెగ్యులర్గా వాకింగ్ చేసే వాళ్ళలో ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో మన బాడీలో ఎండార్ఫిన్స్ అని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయండి. ఈ ఎండార్ఫిన్స్ ఆర్ ఫీల్ గుడ్ హార్మోన్స్. అంటే మనం చేసినప్పుడు మనకి మైండ్ ఫ్రెష్గా అనిపిస్తుంది, బాడీ రిలాక్స్డ్గా అనిపిస్తుంది, అండ్ దెన్ ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇవన్నీ మానసికంగా కూడా మనకి ఉపయోగపడతాయి. సో క్రమం తప్పకుండా రోజు ఒక అరగంట పాటు వారంలో 5 రోజులు నడక లేదా ఎనీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ గుండె సమస్య ఉన్నవారు కూడా. వ్యాధి కారకాల నుంచి మన దేహాన్ని కాపాడేందుకు మన ఒంట్లో తెల్ల రక్త కణాల రూపంలో పెద్ద సైన్యమే ఉంది. మన సైన్యంలో అనేక దళాలు ఉన్నట్లే తెల్ల రక్త కణాల్లోనూ ఈస్నోఫిల్స్ వంటి అనేక రకాల కణాలు ఉంటాయి. రక్తంలో ఈస్నోఫిల్స్ శాతం పెరిగితే మనకేదో సుస్థి చేసిందని, ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం. రక్తంలో ఈస్నోఫిల్స్ శాతం పెరగడాన్ని ఈస్నోఫీలియాగా పిలుస్తారు. మన రక్తంలో ఒక పరిమితికి మించి ఈస్నోఫిల్స్ ఉన్నప్పుడు నిత్యం యోగా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈస్నోఫీలియాతో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన కొన్ని రకాల యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇస్నోఫీలియా సమస్య ఉన్నటువంటి వాళ్ళు అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఊపిరాడక ఛాతి పట్టేసినట్టు అనేక రకమైనటువంటి ప్రయాసాలకు గురవుతూ ఉంటారు. మరి యోగ విద్య ఈ ఊపిరి తీసుకోవడం పైన, లంగ్స్ పైన, వీటన్నిటిపైన కూడా పూర్తి ప్రభావం కలుగజేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, ప్రాణాయామాలు ముద్రలో ఉన్నాయి. శరీరంలో ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని పెంచడంలో, రోగ నిరోధక శక్తి పెంచడంలో, శరీరంలో ఉండేటటువంటి వివిధమైన ఇన్ఫెక్షన్స్ తొలగించడంలో, మరి లింగముద్ర, త్రికోణాసనం, భస్త్రికాలు అనేటటువంటివి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. సో వాటిలో ముఖ్యంగా త్రికోణాసనం, వజ్రాసనం, శశాంకాసనం, భస్త్రిక, లింగముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. త్రికోణ ఆసనం. ముందుగా పాదాలు 2 జతలో ఉంటాయి.
రెండు చేతులు శరీర పక్క భాగాలు తాకించి ఉంచాలి. ఈ స్థితి నుంచి మనం రెండు కాళ్ళని ఒక 2 feet డిస్టెన్స్లో పక్కకు జరపాలి. రైట్ లెగ్ని కూడా లెఫ్ట్ లెగ్ని కూడా. ఈ స్థితిలో లెఫ్ట్ సైడ్ నుంచి చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఇలా బెండ్ అయినప్పుడు కాళ్ళ యొక్క మోకాళ్ళ దగ్గర ఎక్కడ ఫోల్డ్ అవ్వకూడదు. శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు భుజాల హైట్కి లేపాలి. శ్వాసను విడిచిపెడుతూ లెఫ్ట్ సైడ్కి బెండ్ అవ్వాలి. లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ లెగ్ని టచ్ చేసే విధంగా, కుడి చేయి అరిచేయ ముందు వైపుకు చూసే విధంగా ఉంటుంది. కుడి చేయిని మన దృష్టి కుడి చేతి యొక్క వ్రేళ్ళను చూసే విధంగా ఉంటుంది. కుడి చేయి స్ట్రైట్ ఉంటుంది, మోకాళ్ళు ఎక్కడ బెండ్ అవ్వకూడదు. ఈ స్థితిలో ఆసన స్థితిలో 10 నుంచి 15 సెకండ్ల వరకు కూడా ఆసన స్థితిలో స్థిరంగా ఉన్న తర్వాత మరలా ఇప్పుడు రెండు చేతుల్ని భుజాల హైట్కి తీసుకొని రావాలి. యథాస్థానానికి దించాలి. ఇప్పుడు ఎడమ కాల్ని సమంగా తీసుకొని రావాలి. ఇదే విధంగా ఇప్పుడు రైట్ సైడ్ కూడా చేస్తాం. ఇప్పుడు కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపు టర్న్ చేసి ఉంచాలి. మోకాలు స్ట్రైట్ ఉంటుంది. శ్వాసను తీసుకుంటూ రెండు చేతుల్ని భుజాల హైట్కి రేట్ చేయాలి. శ్వాసను విడిచిపెడుతూ ఇప్పుడు రైట్ సైడ్ బెండ్ అవ్వాలి. కుడి చేత్తో కుడి కాలు యొక్క పాదాన్ని పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా ఉంటుంది. మన యొక్క దృష్టి లెఫ్ట్ హ్యాండ్ యొక్క వ్రేళ్ళను చూసే విధంగా ఉండాలి. ఇప్పుడు నిదానంగా సమస్థితికి రావాలి. చేతులు రెండు దించాలి. కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపుకి తీసుకొని వచ్చి రెండు కాళ్ళని కూడా సమంగా తెచ్చుకోవాలి యథాస్థానానికి. ఇది త్రికోణాసనం. ఇప్పుడు శశాంకాసనం చేద్దాం. ఇది కూర్చొని చేసేటటువంటి ఆసనం. వజ్రాసనం మీదుగా చేసేటటువంటిది. రెండు కాళ్ళు స్ట్రైట్గా తీసుకొని రావాలి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి లెఫ్ట్ హిప్ కింద ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ను కూడా ఉంచుకోవాలి. కాలి బొట్టన వేలు జతలో ఉంటాయి. పాదాలు రెండు వి షేప్లో ఉంటాయి. ఈ వెనక ఎడమ చేత్తో కుడి చేతి యొక్క మణికట్టుని పట్టుకోవాలి. ఇప్పుడు హెడ్ స్ట్రైట్గా ఉంటుంది. వెన్నెముక స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో శ్వాసను తీసుకోవాలి. పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ మళ్ళా లేవాలి. శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగాలి. నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి లేవాలి. రెండు చేతులు రిలీజ్ చేసి తొడల పైన ఉంచుకోవాలి. ఇప్పుడు భస్త్రిక ప్రాణాయామం చేస్తాం. వజ్రాసనం మీదుగా చేతులు రెండు ఆదిముద్రలో ఉన్న విధంగా భుజాల దగ్గర ఈ విధంగా ఉంచుకోవాలి. శ్వాసను తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేస్తూ శ్వాసను విడిచిపెడుతూ హ్యాండ్స్ కిందకు వచ్చేసారు. శ్వాసను తీసుకోవడం కన్నా కూడా శ్వాసను వదిలిపెట్టేది కాస్త ఫోర్స్గా ఉంటుంది. ఎలా అంటే రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఈ విధంగా భస్త్రిక చేయాలి. ఇప్పుడు లింగ ముద్ర ప్రాణాయామం చేద్దాం. కుడి చేతి యొక్క చూపుడు వ్రేల్ని బొటన వేలిని చివర్లు మాత్రమే తాకించి మధ్యలో వృత్తాకారంగా ఉంచాలి. ఎడమ చేతి యొక్క బొటన వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలి.
ఎడమ చేతి యొక్క బొటన వ్రేలు కుడి చేతి యొక్క చూపుడు బొటన వేలు మధ్య వృత్తాకారం మధ్యలో నుంచి రావాలి. మిగిలిన వ్రేలును ఫోల్డ్ చేయాలి. బొటన వేలు స్ట్రైట్గా ఉండాలి, ఇలా వంగకూడదు. దీన్నే లింగముద్ర అంటారు. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు పాటిస్తూ, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్రను రిలీజ్ చేయాలి. ఇదే విధంగా ఇప్పుడు రెండో వైపు చేయాలి. ఎడమ చేతి యొక్క చూపుడు బొటన వేలు చివర్లు తాకించాలి, మధ్యలో వృత్తాకారంగా ఉండాలి. కుడి చేతి యొక్క బొటన వేలుని ఎడమ చేతి యొక్క చూపుడు బొటన వేలు మధ్యగా రానిచ్చి మిగిలిన వ్రేలుని ఫోల్డ్ చేయాలి. ఇందాక చేసిన విధంగానే ఇప్పుడు కూడా చేయాల్సి ఉంటుంది. ముద్రను రిలీజ్ చేయాలి. వజ్రాసనం మీద నుంచి బయటికి రావాలి. చూసారు కదండి, ఇప్పుడు చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి ఈ అభ్యాసాలని ప్రతిరోజు కూడా చేసినట్లయితే ఈ ఆస్తమా, సైనసైటిస్, అదేవిధంగా ఇస్నోఫీలియా సమస్యల నుంచి పూర్తిగా మీరు ఉపశమనాన్ని పొందగలుగుతారు. ఈస్నోఫీలియాతో బాధపడుతున్నప్పుడు నిత్యం సాధన చేయాల్సిన కొన్ని రకాల యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకున్నాం కదా. ఒక చిన్న చిట్కా మీకోసం. సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఈ చలికాలంలో ముందుగా ఉన్ని బట్టలు వేసుకుని వాటిపైన స్వెటర్లు ధరించడం మంచిది. ఇలా చేయటం వల్ల చలికాలంలో సోరియాసిస్ తీవ్రం కాకుండా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.